అది నీ భ్రమ అని చెప్పి తెలియజేస్తున్నాను. విధ్వంసం అంటే ఎన్నో విధ్వంసాలు ఇప్పుడే మనకి వీడియోలో చూపించారు. శాసనసభలో చేతులెత్తి దండం మొక్కాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. మీరు ఎత్తేస్తున్నారు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా పేరు పెట్టడం ఇష్టం లేకపోతే మీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. ఆ 2 పేర్లు ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని పేదవాడి కడుపు నిండే ఆ పథకాన్ని ఎత్తొద్దని నిండు శాసనసభలో చేతులెత్తి జోడించి దండం మొక్కినా కనికరకం లేకుండా ఆ పథకాన్ని ఎత్తేశాడు. నేను చూశాను. రాజకీయాల్లోకి వస్తారు, అధికారంలోకి వస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు. ఒకరు అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి ఇంకొకరు వస్తారు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా సరే కొత్తగా చెయ్యాలంటే ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ 5 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అమలు జరిగితే పేరంతా చంద్రబాబు నాయుడు గారికి వస్తాదని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి దాని మీద విధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అమరావతి రాజధాని, పోలవరం, చాలా మంది మాట్లాడారు పరిశ్రమల గురించి. నేను ఒక సందర్భంలో మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే, ఏ దేశమైనా అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదవాడికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ తేలేదు. ఉన్న పరిశ్రమల్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమాలు చేశారు. మీరు, నేను, అందరం ఎన్డీఏ పార్టీలు ఎలక్షన్లలో మాటిచ్చాం. రేపు మాకు అధికారాన్ని ఇవ్వండి. అందులో మన యువనేత ఈ రాష్ట్రం అంతా తిరిగి యువతలకి చైతన్యపరిచి రేపు మా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని బల్లగుద్ది మనందరం చెప్పాం. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే గత 5 సంవత్సరాలు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి రమ్మంటే, ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమ పెట్టమంటే మీ రాష్ట్రానికి ఒక దండమని పరిగెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురాగలమా, మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని నేను కూడా ఆందోళన చెందాను. అయితే ఈ రాష్ట్రం అదృష్టం, సమర్థవంతమైన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తోడు యువకుడు, విద్యావంతుడు, దేశ ప్రపంచాల్లో అన్ని విషయాలు తెలిసినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారం, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, ఈ 24 మాసాలు ప్రతి ఒక్కరం మాట్లాడాలి. ఈ దేశంలో, ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 24 మాసాల్లో 24 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చి 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేశారంటే దానికి కర్మ, కర్త, క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఈరోజు మనందరం అప్రమత్తంగా ఉండాలి. సమయం లేదు, చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం మనందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాలే మీ అందరితో చెప్తున్నాను. ఈ 24 మాసాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారో మళ్ళీ అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాం. ఆగిపోయిన ప్రతి పన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతి శరవేగంతో ముందుకెళ్తుంది. ఎవరికైనా సిగ్గుండాలి, ఎవరైనా మాట్లాడితే అసహించుకుంటారని జ్ఞానమైన ఉండాలి. కానీ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఆ సిగ్గు లేదు, ఆ జ్ఞానం లేదు. అధికారంలోకి వచ్చినంత వరకు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన తగవు పెట్టి 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో నీ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా కనీసం క్షమాపణ చెప్పి నాది తప్పయిందని ఒప్పుకుంటాడు అనుకున్నాను. కానీ మళ్ళీ మొన్ననే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన తర్వాత కూడా మావిగనని చెప్పి మళ్ళీ మన మధ్యన మాట్లాడుతున్నాడంటే ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. పోలవరాన్ని గాడిలో పెట్టాం. ఉదయమే మా నరేంద్ర మాట్లాడాడు. 2014-19 69 లక్షల కోట్లు ఇరిగేషన్కి పెట్టి మొత్తం ప్రాజెక్టులన్నీ పరుగులెట్టించాం. 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ బిడ్డని నేనంటాడు, రాయలసీమకి ఉద్ధరించానంటాడు. రాయలసీమకు కూడా 1 ఎకరాకు కూడా నీరిచ్చినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనందరం గొడ్డల పార్టీ అధ్యక్షుడంటే గింజుకుంటున్నాడు. ఏం తప్పు మాట్లాడుతున్నామా? ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? నువ్వు 100% గొడ్డల పార్టీ అధ్యక్షుడివే అని చెప్పి తెలియజేస్తున్నాను. మనమంటే మొన్ననే వచ్చి ఒక పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నన్ను గొడ్డల పార్టీ అంటున్నారని, నేనేం చేశానని. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మన మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? మీరందరూ నా ఒక్కనే గొడ్డల పార్టీ అంటున్నారు. నాది కాదు, మా కుటుంబ నేపథ్యమే ఒక ప్రేక్షణ పునాదుల మీద పుట్టిందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో పుట్టాడు. వారి తాత రాజారెడ్డి